బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమందికి కూడా ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందించి వారికి వచ్చినటువంటి అనేక రకమైనటువంటి వ్యాధులను కూడా తగ్గించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. మా హాస్పిటల్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజార్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ లోపల ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో మా హాస్పిటల్. ఉదయం 10:30 నుంచి 1:30, అలాగే సాయంత్రం 7 నుంచి 9 ఇవి టైమింగ్స్. మనదైనటువంటి దేశీయ వైద్యము, ఆయుర్వేద వైద్యము, సనాతన ధర్మంలో కూడా ఎన్నో రకాల ధర్మాలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, వైద్య విధానాలు చెప్పబడిన దాంట్లో ఆయుర్వేద వైద్యం కూడా చాలా ప్రముఖమైనటువంటిది. ఒక 4-5 సంవత్సరాల క్రితము కూడా ఒక మహమ్మారి బారి నుంచి అందరం కూడా బయటపడ్డాము, కరోనా మహమ్మారి, కోవిడ్. ఆ సమయం లోపల ఆయుర్వేద వైద్యము అందించినటువంటి సేవలు చాలా చాలా అద్భుతమైనటువంటివి. ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మన ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ లోపల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి తీసుకొని వారు కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి తీరు కూడా చాలా చాలా గొప్పదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆయుర్వేద వైద్యం లోపల ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు, సూత్రాలు, చికిత్సలు ఇమిడి ఉన్నాయి. అందుకనే ప్రజలందరికీ కూడా ఆయుర్వేద వైద్యాన్ని, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతో మా బీఆర్కే న్యూస్ వాళ్ళు చేస్తున్నటువంటిది కూడా చాలా ప్రశంసనీయం. ఎన్నో రకాల వ్యాధులతోటి ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చాలా డబ్బును కూడా ఖర్చు పెట్టుకొని చాలామంది కూడా పాపం నిరుపేదైనటువంటి రోగులు చికిత్సను అందించక, చికిత్సకు కూడా నోచుకోక చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఆయుర్వేద వైద్యము చాలా చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక వ్యాధిని తీసుకొని ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూద్దాం. చాలామంది బాధపడే వ్యాధులనే తీసుకుంటాం, కామన్గా వచ్చేటువంటి వ్యాధులను తీసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా డైజెషన్, చాలామందికి కూడా ఈ గ్యాస్ ట్రబుల్ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాధి. ఈ గ్యాస్ ట్రబుల్ తోటి ఎలా ఉందంటే, ఎక్కడికన్నా వెళ్ళి పని చేయాలన్నా, ఎటన్నా టూర్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్లో పాల్గొనాలన్నా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ గ్యాస్ ట్రబుల్ తోటి కూడా చాలామంది ప్రొద్దున్నే లేవగానే ముఖం కడుక్కోగానే ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం, అది అలవాటుగా అయిపోయింది. అది గ్యాస్ ఉన్నదా లేదా తర్వాత విషయం. సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా ఇది. అది వేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది, చాలామంది కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ అది పరిష్కారం కాదు కదా. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఆయుర్వేదం చూపిస్తుంది. చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం, ప్రతి వ్యాధి రావటానికి కారణము మనమే, ఎక్కడో బయట నుంచి రాదు. లైఫ్ స్టైల్ డిజార్డర్గా పేర్కొంటాము ఈ గ్యాస్ ట్రబుల్ని కూడా. దయచేసి ప్రేక్షకులకు అందరికీ మనవి ఏంటిదంటే, ఒక 3 సూత్రాలను పాటించండి. ప్రతి వ్యాధిగ్రస్తులకు కూడా ఈ 3 సూత్రాలు మా హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్కు కూడా 3 చెప్తాం. నెంబర్ 1, టైం ప్రకారం భోజనం చేయండి. 9 గంటల లోపు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1-2 మధ్యలో భోజనం, అలాగే రాత్రి 9 లోపు భోజనమా, టిఫినా, బ్రేక్ఫాస్టా ఏదైనా కావచ్చు. రెండోది, మినిమము 6 అవర్స్ నిద్ర ఉండాలి, 6 గంటల నిద్ర ఉండాలి శరీరానికి. మూడోది చాలా ఇంపార్టెంట్, వ్యాయామము 1 గంట పెట్టుకోండి. ఈ 3 అండి, ఆహారము, నిద్ర, వ్యాయామము. ఈ 3టిని కనుక పాటించినట్లయితే దాదాపు రోగాలు మన దరి చేరవు. 24 గంటలు 1 గంట కేటాయించండి దయచేసి. 1 గంట లోపల ఒక హాఫ్ అన్ అవర్ 30 నిమిషాలు వాకింగ్, ఇంకో 30 నిమిషాలు చిన్న చిన్న యోగాసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజు, మెడిటేషను, కొద్దిగా బాడీకి కదలికలండి. ఫార్వర్డ్ బెండింగు, బ్యాక్వర్డ్ బెండింగు, షోల్డర్స్ ఎక్సర్సైజు, చిన్న చిన్నవి. మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అలా చేయండి. డోంట్ టేక్ రిస్క్. ఈ గ్యాస్ ట్రబుల్ రాగానే ఫస్ట్ చాలామందికి కూడా ఈ బ్లాటింగ్ అబ్డామిన్ అంటుంటాము, రిఫ్లెక్స్ పైకి వచ్చేస్తుంది చాలామందికి. ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. లక్షణాలు ఇవన్నీ కూడా. అలాగే మైగ్రేన్ వస్తుంది చాలామందికి కూడా. అర్ధావ భేదకం అంటాము ఆయుర్వేదిక్ లోపల, హాఫ్.
అలాగే ఎప్పుడు కూడా ఈ చెస్ట్ అంతా కూడా బిగబట్టినట్టుగా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ హార్ట్ ప్లేస్ లోపల చాలా బిగబట్టినట్టుగా ఉండి నొప్పిగా వస్తుంది. చాలామందికి భయపడుతుంటారు, ఇదేమన్నా స్ట్రోకా, హార్ట్కి సంబంధించిందా అని. ఒక్కోసారి ఏమవుతుందంటే రిఫ్లెక్స్ పైకి వచ్చేసి ఈ షోల్డర్ వెనుకకు కూడా రేడియేట్ అవుతుంటుంది పెయిన్ అనేది కూడా. కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తల నొప్పిగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇవన్నీ లక్షణాలు. ముఖ్యంగా ఫస్ట్ ప్రతి వ్యాధికి కూడా ఒక 2-3 చిట్కాలు చెప్పి అలాగే చికిత్స కూడా చెప్తాను. ఎవరైతే గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడుతుంటారో ఫస్ట్ వాళ్ళు చేయవలసింది ఏంటంటే బ్రష్ చేసుకోగానే, ఉదయం ముఖం కడుక్కోగానే ఒక చిన్న గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 చెంచా జీలకర్ర పొడి కలుపుకొని తాగండి. ఒక 100 గ్రాముల జీలకర్ర తెచ్చి వేయించి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోండి ఒక డబ్బాలో. బ్రష్ చేసుకోగానే చిన్న గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 చెంచా జీలకర్ర పొడి కలుపుకొని తాగండి. చాలా హాయిగా ఉంటుంది. ఎవరైతే ఈ యాసిడ్కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వాడుతుంటారు, జింటాక్ కానీ, పెంటాప్రోజాల్స్ కానీ, ఎమిప్రోజాల్స్ కానీ, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి నెమ్మదిగా. అట్లా ఆప్షన్లు పెట్టుకోండి అవసరమైతే. జీలకర్ర అనేది కంటిన్యూ చేయండి. రాత్రి పడుకునే ముందు ఏం చేయండి అంటే ధనియాల కషాయం, పచ్చి ధనియాలు, ఒక 100 గ్రాములు పచ్చి ధనియాలు తీసుకొచ్చి కచ్చాపిచ్చగా దంచండి. ఫైన్ పౌడర్ చేయదు, రఫ్ కోర్స్లీ పౌడర్ చేసి ఒక డబ్బాలో పోసుకొని 2 చెంచాలు ఒక చిన్న గిన్నెలో వేసి చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి, బాగా మరిగించండి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగండి. ఈ 2 కంపల్సరీ ఒక 3 మంత్స్ చేయండి కంటిన్యూగా. మార్నింగ్ జీలకర్ర, నైట్ పడుకునేటప్పుడు ధనియాల కషాయం. చాలా పవర్ఫుల్ అండి. ఎంతోమందికి చెప్పాము, చాలా హ్యాపీ ఫీల్ అవున్నారు. ఇది చిట్కా రూపంలో తీసుకోవచ్చు. అంతేకాకుండా చికిత్సలోకి వచ్చినప్పుడు ప్రతి ఆయుర్వేదిక్ షాపులో లభ్యమవుతుంది అవిపత్తికర చూర్ణము. చాలా బ్రహ్మాండమైనటువంటి పౌడర్. అవిపత్తికర చూర్ణం అనేది కూడా చాలా ఈ GERD గ్యాస్ట్రో రిలేటెడ్ సంబంధించిన వ్యాధులన్నింటిలో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అవిపత్తికర చూర్ణం పౌడర్. 1 చెంచా పొద్దున, 1 చెంచా సాయంత్రం కొంచెం వాటర్లో కలిపి తీసుకోండి. చాలా వరకు ప్రోడక్ట్స్ కూడా మేము ఇక్కడే తయారు చేస్తుంటాము. ఇది కూడా ఈ అవిపత్తికర చూర్ణం అనేటువంటి పౌడర్ ఇది. ఈ పౌడర్ కూడా ఏం చేస్తుంటామంటే కూడా మేము ఏ పేషెంట్కైనా ఒక 1 మంత్ కోర్స్ ఇచ్చేస్తామండి. మినిమమ్ ఒక 40 డేస్ లేదా మ్యాక్సిమం ఒక 3 మంత్స్ కంటిన్యూ చేయండి. అంతేకాకుండా కేవలం మందుల మీదనే ఆధారపడకుండా ఆహార నియమాలు కూడా ప్రతి పేషెంట్కి చెప్తాం. ఈ విధంగా గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడే వాళ్ళకు చిట్కాల రూపంలో ఒకటి చికిత్సలో అవిపత్తికర చూర్ణమే కాకుండా జీరక అరిష్ట అనేటువంటి టానిక్ ఉంటుంది. జీరకాజ అరిష్ట ఒకటి, అలాగే పంచాసవము. ఈ 2 కూడా టానికులండి. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఈ మందులు వాడుతూ ఆహార నియమాలు కూడా గుర్తుపెట్టుకోండి. శనగపిండి అస్సలు తీసుకోవద్దు, పచ్చళ్ళు తినొద్దు. చాలామంది టీ అలవాటు ఉంటుంది. టీ కానీ కాఫీ కానీ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మార్నింగ్ ఎప్పుడైనా టీ తాగే వాళ్లకు ముఖ్యమైనటువంటి గమనిక ఏంటిదంటే కొంతమందికి టీ తాగిన తర్వాత కూడా బాగా ఎసిడిటీ ఫామ్ అవుతుంది. అందుకని టీ తాగే ముందు ఒక బిస్కెట్లో 2 బిస్కెట్స్తో తిని టీ తాగండి. చాలా తేడా ఉంటుంది కొంచెం. ఇవి గమనించి తప్పనిసరిగా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే చాలామంది గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చిట్కాల రూపంలో ఒకటి, అలాగే చికిత్స చెప్పాము. లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. లైఫ్ స్టైల్ చెప్పాను 3 ప్రిన్సిపల్స్, అవి కంపల్సరీగా పాటించి తీరండి. అంతే తప్ప ప్రతిదాన్ని కూడా హైరాణ పడిపోయి ప్రతిదాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయించుకొని రిపీటెడ్గా ఎండోస్కోప్స్ కూడా చేయించుకోకండి. అవసరమైతేనే మనం ఇన్వెస్టిగేషన్స్, అవసరం లేనప్పుడు మనం ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయించకుండా మనదైనటువంటి దేశీయ వైద్యము, ఆయుర్వేద వైద్యంలో చెప్పినటువంటి చికిత్సలు, చిట్కాలు పాటించి మీకు వచ్చినటువంటి వ్యాధిని తగ్గించుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారని కోరుతూ నమస్కారం.